హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో CP802 స్పీచ్ ప్రాసెసర్ యొక్క బ్యాటరీని ఛార్జర్కి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇది బ్యాటరీ, ఇది ఛార్జర్ అన్నమాట. ఇక్కడ ఏరో మార్క్ ఎలా ఉందో అటువైపు తిప్పుకోవాలి. చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. పిన్స్ చాలా సెన్సిటివ్ అన్నమాట, లేదంటే బ్యాటరీస్ పోతుంది, లేదంటే ఛార్జర్ పోతుంది. చాలా జాగ్రత్తగా పెట్టి తిప్పాలి. అటు ఇటు పెట్టి తిప్పకూడదు. ఇలా సైడ్గా పెట్టుకొని స్లోగా తిప్పుకోవాలి. వేసుకునేటప్పుడు ఇక్కడ గీత ఉంది చూడండి, మార్కింగు, అలా గుర్తు పెట్టుకొని ఇలా సైడ్లో పెట్టుకొని దాన్ని ఇలా స్లోగా ఏరో మార్క్ ఎలా ఉందో అలా తిప్పండి. స్లోగా తిరిగి దాన్ని విప్పాలంటే అలాగే రిటర్న్గా విప్పండి, అంతే. చాలా ఈజీ. ఇంకొకసారి వేసి చూపిస్తాను చూడండి. ఏరో మార్క్ అలాగే ఉంది చూడండి. ఇలా సైడ్కి పెట్టుకోవాలి. ఏరో మార్క్ పక్కే తిప్పుకోవాలి. తిరిగి దాన్ని అలాగే రిటర్న్ చేయాలి ఓపెన్ చేసేటప్పుడు. చాలా ఈజీ. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, స్లోగా. ఇప్పుడు ఛార్జర్కి పిన్ ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూస్తాము. ఇది పిన్ అన్నమాట, ఛార్జర్ యొక్క పిన్ను. ఇక్కడ హోల్ ఉంది చూడండి, అక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకుంటే లైట్ ఎలా వస్తుందో చూడండి. ఈ గ్రీన్ అనేది మెయిన్ లైటు, ఇది ఛార్జర్ లైట్ అన్నమాట. ఇప్పుడు దీంతో ఛార్జర్ లేదు. ఈ బ్యాటరీలో ఇలా ఆరెంజ్ లైట్లో వస్తుంది. ఛార్జర్ అయిన తర్వాత సేమ్ కలర్ గ్రీన్ కలరే వస్తుంది, ఇక్కడను అక్కడను. ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఛార్జర్ లేనప్పుడు ఆరెంజ్ కలర్, ఛార్జర్ ఉన్నప్పుడు గ్రీన్ కలర్ ఇలా వస్తుంది. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.